హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు SP6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు ఒకసారి మనం విశ్లేషిద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలు చూసుకున్నట్లయితే మోడీ మూడోసారి పట్టాభిషేకం ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము 71 మంది మంత్రులతో కొలువుదీరిన సర్కార్. అమిత్ షా, రాజ్నాథ్, గడ్కరీ, నిర్మలా, జయశంకర్ మళ్లీ ఛాన్స్. తెలంగాణ తరఫున కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చోటు. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని శ్రీనివాస్ వర్మ ముగ్గురికి ఏపీ నుంచి తెలంగాణ నుంచి ఇద్దరికి నిన్న అంగరంగ వైభవంగా దాదాపు 7 దేశాల అధినేతల మధ్య 8,000 మందికి నిన్న దాదాపు 8,000 మందిని పిలిచారు ఈ యొక్క కార్యక్రమానికి. దేశంలో అత్యంత ప్రముఖులను కూడా పిలిచి ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఎందుకంటే నెహ్రూ తర్వాత మోడీ మూడోసారి ఈ యొక్క ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది చాలా అరుదైన ఘట్టం. చారిత్రాత్మక ఘట్టానికి నిన్న తెరదీసింది అనమాట. నిన్న ఈ యొక్క కార్యక్రమము సాయంత్రం ముహూర్తం ప్రకారము నిన్న 7:15 తర్వాత మోడీ గారు మొదట ప్రమాణ స్వీకారం చేసినాక తమ క్యాబినెట్ 71 మందులు అంటే ఎన్డీఏ కూటమి సభ్యులు కొంతమందికి ఈ బర్తలు కేటాయించారు. వారితో కలిపి 71 మంది నిన్న ప్రమాణ స్వీకారం చేశారనమాట. ఈ కార్యక్రమాన్ని నిన్న మనం ఈ చిత్రంలో చూసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్, ఆ తర్వాత మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీహార్ సీఎం నితీష్ కుమార్, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్న ఈ యొక్క ఫోటోను కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఈసారి తెలంగాణ నుంచి కేవలం ఇద్దరికి మాత్రమే ఒకటి మొదటిసారి బండి సంజయ్ గారికి ఇచ్చారు. ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ అతను పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు మళ్ళా ఈసారి కూడా అతనికి క్యాబినెట్ అర్హత లభించిందని చెప్పి నిన్న ప్రమాణ స్వీకారంలో మనం చూసుకోవచ్చు. అయితే ఒకటి ఈటెల రాజేంద్ర కూడా నిన్న ఇస్తారన్న సమాచారం ఉన్నప్పటికీ తర్వాత అమిత్ షా ఫోన్ చేసి అతనికి ఈ యొక్క రాష్ట్ర బాధ్యతలు అప్పగించే వ్యవహారం చూస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది అన్నమాట. ఇక నిన్న తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే మహిళలలో డికే అర్ణమ్మ గారికి కూడా ఇస్తారన్న సమాచారం వచ్చినప్పటికీ మళ్ళీ అది ఇప్పుడు పోస్ట్ పోన్ చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. అంటే నెక్స్ట్ బర్త్లలో ఏమన్నా అర్ణమ్మ గారికి మహిళా సీట్ తరఫు నుంచి ఆమె కూడా ఇస్తారన్న ఒక సమాచారం కూడా మనకు అందుతుంది అనమాట. ఇది నిన్న జరిగిన తెలంగాణలో బీజేపీ తరఫున కేంద్ర కేబినెట్ విస్తరణకు సంబంధించింది అనమాట. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో తెదేపా కూటమిలో ఉన్నప్పటికీ వారికి 2 సీట్లు కేటాయించారు. ఆ తర్వాత బీజేపీ నుంచి ఆంధ్ర బీజేపీ ఎంపీకి ఒక కేంద్ర మంత్రివర్గ బర్త్లో 1 సీటు లభించింది. అయితే ఒకటి పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఎంపీ నుంచి కేంద్ర కేబినెట్ లో ఈసారి భర్తీ లభించలేదు. మళ్ళా చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఆశావాదులు కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కు గెలిచిన 2 ఎంపీల నుంచి కూడా ఖచ్చితంగా 1 సీటు వస్తుంది, ఒక కేంద్ర కేబినెట్ వస్తుంది అన్న ఆలోచన ఉన్నప్పటికీ అది జరగలేకపోయింది అనమాట. అది ఎందుకు ఏమనేది మనం తర్వాత వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే పవన్ కళ్యాణ్ కూడా అంటే మనకున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఒక కేంద్ర కేబినెట్ హోదా కూడా కల్పిస్తాము అని చెప్పి బీజేపీ వర్గాలు చెప్పినప్పటికీ తాను సొంతంగా తిరస్కరించినట్లు మనకు తెలుస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న ఇండియా టుడే పత్రికకు పవన్ కళ్యాణ్ గారు నిన్న అక్కడ ఆ యొక్క కార్యక్రమంలో ఒక స్పీచ్ లో నేను డిప్యూటీ సీఎం ఆశిస్తున్నా, డిప్యూటీ సీఎం కావాలన్న కోరిక నా లోపల ఉందన్న వార్తను కూడా మనకు ఈనాడు పేపర్లో ముఖ్యంగా వచ్చింది. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ కు ముందర డిప్యూటీ సీఎం అవుతున్నారా, కేంద్ర కేబినెట్ లో హోదా వస్తుందన్నది మనం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందంట. ఇక పక్షులకి కన్నీటి వీడ్కోలు. రామోజీరావును కడసారి చూపునకు తరలి వచ్చిన ప్రముఖ ప్రజలు పార్థివ దేహాన్ని మోసిన చంద్రబాబు నాయుడు గారు తన పార్థివ దేహాన్ని మోసి ఒక అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించిందనమాట. ఇక గ్రూప్ 4 మెరిట్ జాబితాల వెల్లడి. 13 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు. ఇది రాష్ట్రంలో 8,180 గ్రూప్ 4 సర్వీసులకు ధృవీకరణ పత్రాల పరిశీలనలకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను టీజీపీఎస్పీ ప్రకటించింది. ఎవరైతే ఈ యొక్క పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లు వెబ్సైట్ లో పెట్టారు. వారికి ఇక
13 నుంచి వెబ్ ఆప్షన్లకు నమోదు చేసుకోవాలని చెప్పి వాళ్ళు వెరిఫికేషన్ కూడా జరుగుతుందని చెప్పి నిన్న టీజీపీఎస్పీ ఒక ప్రకటనలో తెలియజేసింది. దాని తర్వాత తగ్గిన ప్రశ్నల కాఠిన్యం, లాజికల్ ఆర్థమెటిక్ ఎక్కువ సమయం ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1. నిన్న గ్రూప్ 1 దాదాపు 4 లక్షల మంది ఈ యొక్క పరీక్షలు రాయడానికి ఎవరైతే అప్లై చేసుకున్నారో కేవలం 75% మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. అయితే వారిలో మాత్రం వారు 70% మంది హాజరయ్యారు. అయితే లాజికల్ ఆర్థమెటిక్ ఎక్కువ సమయం లాజికల్ థియరీస్ కు, తర్వాత రీజనింగ్ కు, తర్వాత ఆర్థమెటిక్ లెక్కలకు కొంచెం సమయం ఎక్కువ టైం పట్టింది. ఏది ఏమైనప్పటికీ గ్రూప్ 1 అనేది చాలా ప్రశాంతంగా నడిచింది. కాకపోతే ఏంటంటే ఈసారి గ్రూప్ 1 పరీక్ష సరళిని చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క అంటే జియోగ్రఫీ కానీ, ఫినాన్షియల్ కానీ, దేశ ఆర్థిక వ్యవహారాలు కానీ, ప్రపంచ ఆర్థిక ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయని చెప్పి మనం చూసుకోవచ్చు అనమాట. ఇక జేఈ అడ్వాన్స్ లో మనోళ్ళదే హవా. తెలుగు విద్యార్థులకు టాప్ 10 లో 4 ర్యాంకులు. సందేశ్ కు 3, కుశల్ కుమార్ కు 5, తేజేశ్వర్ సుహాస్కు 8-10 ర్యాంకులు. 100 లోపు ర్యాంకర్లు 20 మంది తెలుగు విద్యార్థులు. ఇది ఒక గర్వించదగ్గ విషయం. జేఈ అడ్వాన్స్ లో మన తెలుగు వాళ్ళు సాటారన్నది మనకు ఈనాడు దినపత్రికలో మనం చూసుకోవచ్చు. ఇక సాక్షి దినపత్రికను మనం చూసుకున్నట్లయితే మోడీ అనే నేను, ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం. వరుసగా 3వ సారి నెహ్రూ రికార్డ్. 72 మందితో కొలువుదీరిన కేంద్ర మంత్రివర్గం. రాజ్నాథ్, నిర్మలా, గడ్కరీ, జయశంకర్ కొనసాగింపు. ఆంధ్రప్రదేశ్ కు 3, తెలంగాణకు 2 పదవులు. కిషన్ రెడ్డి, రామ్మోహన్ కు కేబినెట్ పదవులు. బండి, ప్రేమసాని వర్మలకు సహాయ బెర్తులు. యూపీకి 9, బీహార్కు 8, మహారాష్ట్రకు 6 బెర్తులు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లకు 5 స్థానాలు. 30 కేబినెట్, 5 స్వతంత్ర, 36 మంది సహాయ మంత్రులు. 71 మంది. 11 బెర్తులతో ఎన్డీఏ భాగస్వాములకు ఎన్డీఏ భాగస్వాములకు 11 బెర్తులు వచ్చినన్న వార్తను మనం సాక్షిలో చూసుకోవచ్చు. ఇది నిజంగా గర్వించదగ్గ విషయమే. విధేయతకు పెద్దపీట. మోదీ కేబినెట్ లో రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఛాన్స్ ఇచ్చారని చెప్పి ఇదొక వార్తను కూడా మనకు బ్యానర్ ఐటమ్ గా వార్తలో వచ్చిందనమాట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ సోమవారం అమిత్ షాతో భేటీ తర్వాత అధికారికంగా ప్రకటించే ఛాన్స్. కిషన్ రెడ్డి మళ్ళీ కేంద్ర మంత్రి పదవి రావడంతో రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని మరో బలోపేతం చేయడంపై ఫోకస్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజించుకోవాలనే దీర్ఘకాలిక నిన్న నిజంగా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో మాత్రం సౌత్ ఇండియాకు మోడీ ప్రభుత్వం ఎన్డీఏ చాలా ప్రిఫరెన్స్ ఇచ్చింది. ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి, ఈవెన్ తమిళనాడు నుంచి కూడా ఒక కేంద్ర మంత్రిని కేటాయించడం. ఈ విధంగా మొత్తంగా మనం చూసుకున్నట్లయితే దక్షిణ భారతదేశం పైన ఎన్డీఏ అనేది ఈసారి బాగా పుంజుకోవాలి. ఆల్రెడీ పుంజుకుంది, ఇంకా బాగా పుంజుకోవాలి. ఇక్కడ బాగా అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా తెలంగాణ పైన కూడా ఫోకస్ పెట్టి ఈటెల రాజేందర్ గారిని ఏ విధంగానైనా సరే ఇక్కడ పార్టీ అధ్యక్షుడిగా చేసి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించాలన్న దృఢ సంకల్పంతో ఎన్డీఏ కూటమి ఉన్నట్లు మనం చూసుకోవచ్చు అనమాట. ఇక ఇదేనా ప్రజాస్వామ్యం? ఏపీలో రోజు రోజుకు పెరుగుతున్న దాడులు, పెట్టిరెగిపోతున్న టీడీపీ నేతలు, కార్యకర్తలకు చోద్యం చూస్తున్న పోలీసులు. నిన్న మంగళగిరి నియోజకవర్గంలో పెద్దపూడి వైఎస్ఆర్సీపీ కార్యకర్త రాజ్ కుమార్ ను చిత్కాబాద్ కి మోకాళ్లపై కూర్చోబెట్టిన టీడీపీ నాయకులన్న ఈ వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది చూసుకోవచ్చు. ఇది వీళ్ళ ఇద్దరి మధ్యలో టీడీపీ వైసీపీ మధ్య ఇంకా అక్కడ చిన్న అల్లర్లు కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో మనకు సాక్షి దినపత్రికలో ఇది ఒక బ్యానర్ ఐటమ్ గా ఇచ్చిందనమాట. ఇది చూడండి. పోలీస్ హ్యాకర్ 20 ఏళ్ల విద్యార్థి ఢిల్లీలో అరెస్ట్. హైదరాబాద్ తెచ్చిన పోలీసులు. గతంలోనూ అతడిపై సైబర్ నేరాల కేసులు నమోదు. తెలంగాణ పోలీసు యాప్ల నుంచి ఏ పౌరుడికి సమాచారం పోలేదు. ఏ వినియోగదారుడికి డేటా లీక్ కాలేదు. సహా నిందితుడు గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతుంది డీజీపీ. అసలు 20 ఏళ్ల విద్యార్థి, నిజంగా ఈయనకి ఎంత తెలివి ఉందో మనకైతే అర్థం కాదు. కానీ పోలీస్ యాప్ ని తను హ్యాక్ చేసిండు. కాకపోతే ఏంటంటే మనకు డేటా అనేది ఎలాంటి పౌరుల డేటా కానీ ఎలాంటి డేటా కానీ హ్యాక్ కాలేదు. కాకపోతే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. నిన్న హైదరాబాద్ తీసుకొచ్చారు. అతనికి ఎవరైతే సాయం చేసిందో అతను కూడా పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారన్న వార్త మనం సాక్షులు చూసుకోవచ్చు. ఇది కూడా ఆదిలాబాద్ మినహా అంతటా అత్యల్పమే. రాష్ట్ర వ్యాప్తంగా తగ్గుతున్న గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు. నిజామాబాద్ వరకు విస్తరించిన నైరుతి పవనాలన్న వార్తను మనము సాక్షి దినపత్రికలో చూసుకోవచ్చు. ఇక ఇది కూడా ఒకటి. నిట్ పై టెన్షన్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై విమర్శల వెలువ. వెల్లడించిన ఫలితాలు ఉంచుతారా, రద్దు చేస్తారా? దేశవ్యాప్తంగా కోర్టుకు ఆశ్రయిస్తున్న విద్యార్థులు. చెప్పిన తేదీకి 10 రోజుల ముందే ఫలితాలు వెల్లడిపై సందేహాలు. ఎన్నికల ఫలితాల రోజు విడుదల చేయడంపై అనుమానాలు. కొందరికి
గ్రేస్ మార్కులు ఇచ్చారు. సరే, మరి హైదరాబాద్ విద్యార్థులకు ఇవ్వాలా అన్నది ఈ నీట్ పై కొంచెం ఈ యొక్క పేపర్ లీకేజ్ వ్యవహారంలో రోజు రోజుకు అది ముదురుతున్న పరిస్థితి మనం నెలకొన్నది. రాజకీయంగా కూడా ఇది దాదాపు పార్లమెంట్ లో కూడా దీని విషయమై చర్చించడానికి కూడా కొన్ని రాజకీయ పార్టీలు కూడా మున్ముందుకు వస్తున్నాయన్న సంగతి మనం చూసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ పిల్లల భవిష్యత్తు దగ్గర ఆడుకోవడం అనేది మంచిది కాదు. ఏ విద్యా సంస్థలైనా, ఏ విద్యా సంస్థలు నిర్వహించే ఏ విద్యార్థులైనా, ఏ కళాశాలలైనా ఇట్లాంటి పనులు చేయకూడదు అన్నది మన ప్రజలు ఆశిస్తున్న విషయం మనం చూసుకోవచ్చు అనమాట. ఇక ఇది ఒక తీర్థయాత్రికుల బస్సుపై కాల్పులు, లోయలో పడిన బస్సు 9 మంది మృతి. కాశ్మీర్ లో ఉగ్రమూకల దుర్చర్య. ఇది జమ్మూ కాశ్మీర్ లో రేసాయి జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో అడ్డు తప్పి లోయలో పడిపోయిన ఈ టెర్రరిస్టులు అనేది ఈ బస్సుపై అటాక్ చేసి 9 మంది మృతి చెందిన వార్తను, ఇది బాధాకరమైన విషయము. ఇది కూడా మనం సాక్షి దినపత్రికలో మనం చూసుకోవచ్చు అనమాట. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి మనం వస్తే, వరుసగా 3వ ప్రధాని మోడీ నెహ్రూ రికార్డుతో తమ రాష్ట్రపతి భవన్ లో వైభవంగా కార్యక్రమం. మోడీతో పాటు 72 మంది ప్రమాణం, 30 మంది క్యాబినెట్, 5గురు స్వతంత్ర హోదా, 36 మంది సహాయ మిత్రపక్షాలకు 11 పదవులు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, ఏపీ నుంచి రామ్మోహన్ క్యాబినెట్ హోదా అన్న ఈ యొక్క వార్తను మనం ముఖ్యంగా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడంతా ఎవరైతే గెలిచారో ఆ ఎంపీలది మనకి ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధాన బ్యానర్ ఐటమ్ గా మనకి ఇచ్చారు. ఇక మనం జర్నలిస్ట్ డైరీ పత్రికను ఒక్కసారి చూసుకున్నట్లయితే, దీంట్లో ఉన్న వార్తలు చూసుకున్నట్లయితే, రామోజీ ఇక సెలవు, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి అన్న వార్త మనకు వచ్చింది. ఇది ఆల్రెడీ మనము ఇంతకు ముందు కూడా అనుకున్నాము. మోడీ తీన్మార్ ప్రధానిగా బాధ్యతల స్వీకరణ, ఈసారి 3వసారి అని చెప్తున్న వార్తను మనకి ఇచ్చారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి, ఈ స్థాయికి వస్తానని నేను అసలు ఊహించలేదు. బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి తన యొక్క మోడీతో అత్యంత విశ్వసనీయత ఆయన పెంచుకున్న ఈ యొక్క తరుణంలో అతనికి యొక్క మంత్రి పదవి దక్కడపై, కేంద్ర క్యాబినెట్ హోదా లభించడంపై అతను హర్షం వ్యక్తం చేస్తూ, ఈ స్థాయికి వస్తానని నేను అసలు ఊహించలేదన్న వార్తను మనకు ముఖ్యంగా జర్నలిస్ట్ డైరీలో చూసుకోవచ్చు. ఇది ఒక వార్త. దగా చేయడం మంచిది కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు. వానాకాలం వచ్చిన రైతుల పంట పెట్టుబడి సాయంపై ప్రభుత్వం నోరు మెదపట్లేదండి బీఆర్ఎస్ హరీష్ రావు గారు అన్నారు. ఇక వానాకాలం వస్తుంది, మళ్ళా రైతు భరోసా, రైతు బంధు కానీ ఏది కానీ రైతు బంధు అప్పుడు రైతు భరోసా ఇది ఎమ్మడే రిలీజ్ చేయాలి. వానాకాలంకు పెట్టుబడికి రైతులకు ఇబ్బంది అవుతుందన్న వార్తను మనం జర్నలిస్ట్ డైరీలో వచ్చు. ఇక అధికారులు ఇక పరుగులు పెట్టాల్సిందే. నిన్న అధికారుల అభివృద్ధి పనులు వేగవంతంగా పెంచాలన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇదా ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చామన్నారు. అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలంటే నిన్న ఖమ్మంలో మదిర అతిథి గృహంలో జరిగిన మదిర క్యాంపు కార్యాలయంలో మదిర అభివృద్ధిపై అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించి, అధికారులు ఇక పరుగులు పెడుతూ అన్ని ప్రజలకు అత్యంత చేరువలో ఉండి అన్ని సమస్యలు తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి కూడా నిన్న చెప్పడం జరిగింది అనమాట. ఇక ఇది ఒక వార్తను చూసుకున్నట్లయితే, శ్వేత సౌధాన్ని చుట్టుముట్టిన పాలస్తీనా మద్దతుదారులన్న వార్తను మనకు జర్నలిస్ట్ డైరీలో ప్రముఖంగా దాదాపు 35,000 మంది నిరసనకారులు ఈ యొక్క అమెరికా అధ్యక్షుల భవన్ శ్వేత సౌధం పరిసర నిరసనలతో దద్దరిల్లాయి. గాజా ఇజ్రాయెల్ యుద్ధం ముగించాలని, టెల్ అవీవ్కు అగ్రరాజ్యం మద్దతు ఆపేయాలని ఈ ఆందోళన జరిగినట్టు దాదాపు 35,000 మంది నిరసనకారులు యొక్క శ్వేత సౌధాన్ని చుట్టుముట్టిన వార్త మనకు మన జర్నలిస్ట్ డైరీలో చూసుకోవచ్చు అనమాట. ఒడిశా బీజేపీ సీఎం పదవిపై ఉత్కంఠ తెరపైకి మరెవరు. ఒడిశాలో 24 ఏళ్ల తర్వాత నవీన్ పట్నాయక్ తర్వాత ఇప్పుడు బీజేపీ అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిని, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న దీంట్లో చాలా మంది ఆశావాదులు ఎవరు ముఖ్యమంత్రి, ఎవరికి మంత్రి పదవులు వస్తాయన్న ఆశావాదంలో ఉన్నారు. అయితే ఇక్కడ మాత్రం ఒకటి సురేష్ పూజారి అన్న పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అతనికి ఎన్డీఏ కేంద్రం నుంచి కూడా ఫోన్ కాల్ వచ్చింది. అతను కూడా ఢిల్లీకి వెళ్ళిండు అన్న సమాచారం మనకు జర్నలిస్ట్ డైరీలో చూసుకోవచ్చు. 12న గన్నవరంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవం 12 తారీఖు ఉదయం 11:20 ఖరారైన వార్తను మనము ఈ యొక్క జర్నలిస్ట్ డైరీలో చూసుకోవచ్చు. ఇది ఈ రోజు వచ్చిన వార్తలోని విశ్లేషణ. ఇక చూస్తూనే ఉండండి సమగ్ర సమాచార వారిది SV6 న్యూస్.